హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇది మా పాప రూమ్ అన్నమాట. సో మా పాప రూమ్ ఇలా ఉంటుంది. ఇక్కడ తన చిన్న కిచెన్ సెట్ ఉంటుంది, ఆడుకుంటుంది అనమాట. ఇందులో మినియేచర్ ఐటమ్స్ అన్నీ మా షాప్వే. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కూర్చొని ఆడుకుంటుంది. ఇంకా చదువుకునేటప్పుడు ఇది తీసి పక్కకు పెట్టేస్తాం. సో ఏమైందంటే, మా చిన్న బాబు మిర్రర్ ఉంది కదా, దీన్ని ఇరగొట్టేశాడు. చూపిస్తాను. మధ్యలోకి ఇలా ఊగుతుంది. మిర్రర్ని ఏం చేసామంటే, మెయిన్ మాస్టర్ బెడ్రూమ్లో ఒక్కటి డ్రెస్సింగ్ టేబుల్ చేయించాము. మెయిన్లో చిల్డ్రన్ బెడ్రూమ్స్కి అన్నిటికీ కూడా ఇలా మిర్రర్ నీట్ ఫినిషింగ్ కట్ కాకుండా ఇచ్చేసి ఉంటాయి కదా మనకు, అలాంటివి పెట్టించామన్నమాట. ఈ బ్యాక్ సైడ్ మనకు కొంచెం గ్యాప్ అనేది వస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ గ్యాప్ రావడం వల్ల ఏం చేశాడంటే, మా బాబు మధ్యలో ఇలా చెయ్యి పెట్టి బలం వేశాడు, టక్కని ఇరిగిపోయింది. కానీ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ గ్లాస్ బ్రేక్ అయింది కానీ కింద ఏమీ పీసెస్ పడడం అలా జరగలేదు, దేవుడి దయ వల్ల. ఇంకా ఈ గ్లాస్ని రిమూవ్ చేయించేసి కొత్త గ్లాస్ వేయించాలన్నమాట. ఇది ఎలా రిమూవ్ చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను. అండ్ ఇలాంటి మిర్రర్స్ కనుక పెట్టుకుంటే మీరు ఒక పని చేయండి, మీరు కన్స్ట్రక్షన్ కొత్తగా జరుపుకున్నట్టయితే వుడెన్ వర్క్లో ఇలా మీరు ఎలాగూ కబోర్డ్ వర్క్ జరిగించేటప్పుడే ఇలాంటిది పెడతారు కాబట్టి, సో మీరు పెట్టేటప్పుడు ఈ బ్యాక్ సైడు మనకి గ్యాప్ అయితే ఉంది, నా హ్యాండ్ పోతుంది చూసారా, ఈ గ్యాప్ లేకుండా మనకు వుడెన్ వర్క్ చేస్తారు కదా ఈ మెటీరియల్. సో ఈ మెటీరియల్ని కొంచెం వేసేయమని చెప్పండి. ఒక షీట్ వేసేసి షీట్ పైన ఈ గ్లాస్ని ఫిట్ చేయించండి. మాకు తెలియకపోవడం వల్ల ఇలా ప్రాబ్లం అయింది. సో ఇప్పుడు ఇంకేం చేయలేము. నెక్స్ట్ అడుగుతాను, ఏమన్నా ఇట్లా లాంగ్ మిర్రర్ కాబట్టి మన పరిష్కారం ఉందా ఏంటని. ఒకసారి ఏదైనా జరిగితేనే కదా తెలిసేది మనకు. సో మీకైతే ఇప్పుడు చెప్తున్నాను, ఎవరికైనా ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నా ఇలాంటి మిర్రర్స్ పెట్టుకున్నా గ్యాప్ అనేది లేకుండా చూసుకోండి. అండ్ దీని బ్యాక్ సైడ్ జస్ట్ ఇలాంటి వుడ్ షీట్ ఉంటుంది కదా, మనకు ఒక షీట్ వేసేసి దాని మీద మిర్రర్ పెట్టమనండి. అప్పుడు హ్యాండ్ పెట్టినా మనకు ఇలా బ్రేక్ అవ్వదు అనమాట. మా బాబు ఏం చేశాడంటే, ఇక్కడ నుంచొని ఇలా మధ్యలోకి హ్యాండ్ పెట్టాడు, టిక్ అన్నది ఒకటేసారి టిక్ అని ఇరిగిపోయింది అనమాట. సో అది ఇప్పుడైతే ఈ గ్లాస్ అంతా తీసేసి మళ్ళీ కొత్తగా ఎలా పెడుతున్నారు ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడైతే గ్లాస్ ఎంత ఉంది, మెజర్మెంట్స్ ఏంటి అనేది ఫస్ట్ చూసుకోవడానికైతే వచ్చారనమాట. ఫస్ట్ అది రిమూవ్ చేసేస్తున్నారు. అక్కడ ఏం లేదండి, మనమన్నా రిమూవ్ చేసుకోవచ్చు, బట్ అది కట్ అవుతుందని పిల్లలకి సైడ్కి పెట్టిన వాళ్ళు ఊరుకుంటారా, వాటికి తీసుకొని పట్టుకోవడం చేస్తారనేసి నేను దాన్ని అసలు టచ్ చేయనివ్వలేదు, అటువైపు పోనివ్వలేదు. సో పైన 2 స్క్రూలు ఉంటాయి, కింద 2 స్క్రూలు ఉంటాయి. అవి మెజర్మెంట్ కింద తీసుకొని వెళ్ళి సేమ్ అదే సైజు హోల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాళ్ళు వచ్చి ఫిట్ చేస్తామని చెప్పారనమాట. ఇంకా ఓకే అని చెప్పాను. బట్ ఆయన తీసినప్పుడు నాకు ఐడియా వచ్చింది ఏంటంటే, మళ్ళీ అది గ్లాస్ ఏం చేస్తారు అని అడిగాను. సో గ్లాసు మేము తీసేస్తాం మేడం, మేము ఏం చేయము, సో అది వేస్ట్ చేయడం ఎందుకు అనేసి మళ్ళీ దాన్ని కటింగ్స్ అనేవి చేపించి నీట్ ఫినిషింగ్ అనేది తీసుకొని రమ్మన్నాను అనమాట. బాత్రూమ్స్లో చిల్డ్రన్ బాత్రూంలో మిర్రర్ అనేది పెట్టించలేదు, సో అవి తీసుకురమ్మని చెప్పాను అనమాట. నాకు అప్పటికప్పుడు ఆలోచన వచ్చింది, ఇంకా వేస్ట్ ఎందుకు చేయడం, ఇంకా బాత్రూంలో మిర్రర్ సైజ్ పెట్టడానికి చూసుకొని మంచిగా డిజైనింగ్ కటింగ్ చేసుకొస్తా అని చెప్పారు. ఫైనల్గా అయితే బెడ్రూమ్ మిర్రర్ అయితే వచ్చేసిందండి. సేమ్ అదే మోడల్లో డిజైన్ కూడా ఉండేటట్టు చూసి అదే విధంగా చేశారనమాట. చాలా బాగా చేశారు. అండ్ పగిలిన గ్లాసు మళ్ళీ రీయూజ్ చేయొచ్చు అంటే, గ్లాసెస్ని అయితే ఖచ్చితంగా పగలు కొట్టే మనకు ఏదైనా డిజైన్ చేస్తారు, అలా కూడా ఆలోచించాను. బట్ అది మొత్తం ముక్కలు ముక్కలు కూడా కాలేదు.
జస్ట్ ఒక బ్రేక్ అయింది. మా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా మా ముందే గ్లాసెస్ని బ్రేక్ చేసి మంచి డిజైన్లో కటింగ్ చేసి అరేంజ్ చేశారు కదా. ఇంకా సో నాకు ఇలా ఆలోచన వచ్చి ఇంకా గ్లాస్ని వేస్ట్ చేయబుద్ధి కాక కటింగ్స్ చేపించి 2 చిల్డ్రన్ బాత్రూమ్స్లో కూడా 2 పీసెస్ని మంచిగా డిజైన్గా కటింగ్ చేయించి ఆ డిజైన్ పోకుండా సెట్టింగ్ చేయమంటే వాళ్ళు కటింగ్ చేసుకొచ్చారనమాట. అది కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ గ్లాస్ని అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు. ఇంకా కరెక్ట్ హోల్స్కి వచ్చేలాగా చూసుకొని ఇంకా మా హస్బెండ్ అయితే సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఒకళ్ళతో కాదని ఆ మిర్రర్ మళ్ళీ కింద పడిన బ్రేక్ అవుతుంది అనేసి ఇంకా పట్టుకున్నారనమాట. ఫస్ట్ నేను ఈ ప్లేస్లో డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుందామా అనుకున్నాను. బట్ ఏమనిపించిందంటే అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పెడితే డోర్కి ఇబ్బంది, ఇంకా డోర్ తీయాలన్నా కష్టం అవుతుంది అక్కడ షెల్ఫ్ది అని అనిపించింది. కొంచెం యువతలకి పెడితేనేమో ఇక్కడ ఆల్రెడీ మేము స్విచ్ బోర్డు టేబుల్ ఫిక్స్ చేసామన్నమాట. ఫోల్డబుల్ టేబులే బట్ టేబుల్ తీసేయాల్సి వస్తుంది. అలా ఇబ్బంది లేకుండా ఇదే గ్లాస్ పెట్టిస్తున్నాము. ఈ గ్లాస్ పెడితే మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా పగలొచ్చా అలా కూడా అనిపించింది. ఇంకా వాళ్ళని అడిగాను. ఇప్పుడైతే మళ్ళీ కబోర్డ్ వర్క్ అదంతా చేయించడం కుదరదు, దీనికి పరిష్కారం ఏమన్నా ఉందా చెప్పండి అంటే వాళ్ళు అన్నారు దాని వెనకాల థర్మాకోల్ ఉంటుంది కదా, థర్మాకోల్ పెట్టేస్తే మనకు ఆగుతుంది అని చెప్పారనమాట. సో దాని సైజులో మనకు స్టేషనరీ షాప్స్లో అయితే ఒక 30 రూపీస్ 40 రూపీస్ అలా ఉంటుంది థర్మాకోలు. అది తీసుకొచ్చి పెడతానమాట. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే పెట్టలేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థర్మాకోల్ ఎలా పెట్టాము ఏంటి అనేది కూడా. సో దాని వెనక థర్మాకోల్ పెడితే దాని వెనక సపోర్ట్ అనేది వస్తుంది. ఇంకా మనకు హ్యాండ్ పెట్టినా క్లీనింగ్ చేయడానికి పెట్టినా కొంచెం సపోర్ట్ అనేది ఉండి గ్లాస్ అనేది బ్రేక్ అవ్వదు అని చెప్పారు. ఇంకా కొంచెం హ్యాపీ అనిపించి నెక్స్ట్ ఇదే మిర్రర్ ఫిట్ చేయమని చెప్పాను. సో ఇలా అయితే మిర్రర్ ఫిట్టింగ్ అయిపోయిందనమాట. సేమ్ యాస్టీస్ అదే డిజైన్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే లాస్ట్ టైం కన్నా మిర్రర్ మంచిది వచ్చింది. లాస్ట్ టైం మిర్రర్ పైన ఏంటంటే లెటర్స్ ఉన్నాయి, మొత్తం లెటర్స్ వచ్చాయి మిడిల్లో. దీనిపైన అయితే లెటర్స్ ఏం రాలేదు. ఇంకా ఇవి వచ్చేసి 2 డిజైన్స్ చేసుకొచ్చారనమాట. చుట్టూతా కూడా నీట్ ఫినిషింగ్ అనేది చేసి ఎంత సైజ్ చెప్పామో అంత కటింగ్ చేసుకొని వచ్చారు. ఇదిగోండి, బ్రేక్ అయిన గ్లాస్ లాగానే లేదు అసలు, చాలా బాగుంది. కటింగ్ చేసిన తర్వాత మా పాప వాష్రూమ్ అనమాట, తనకి కావాల్సిన హైట్లో తనని రమ్మని ఇప్పుడే డ్యాన్స్ క్లాస్కి రెడీ అవుతుంది. ఇంకా చూసుకోమని ఏ హైట్లో కావాలో అంత హైట్లో ఫిట్టింగ్ అనేది చేస్తున్నారనమాట. సో తన వాష్రూమ్లో కూడా గ్లాస్ అనేది వచ్చేసింది. చాలా రోజుల నుండి ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం, బట్ అది కొంచెం చిన్న వాష్రూమ్ అవ్వడం వల్ల మేము మాస్టర్ బెడ్రూమ్కి ఫిట్ చేసినట్టు మిర్రర్ అనేది ఫిట్ చేయట్లేదు. ఇంకా నేను ఏదన్నా వాల్ది స్టిక్ అయ్యేది అలాంటివి చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఫైనల్గా ఇది ఎలాగో బ్రేక్ అయింది, దీంతో పాటు పెట్టిద్దాం అనుకున్నా, బట్ అది చేయొచ్చు అని చెప్పారు వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు. ఇది కటింగ్ చేయొచ్చా అని అడిగేసరికి చేయొచ్చు మేడం, దీన్ని కటింగ్ చేసుకొని మళ్ళీ నీట్ ఫినిషింగ్ చేసి తీసుకొస్తాము అంటే ఓకే అని చెప్పాము. ఫైనల్గా అయితే చేసుకొచ్చేసారనమాట. దాని వెనకాల అది ఫిక్స్ చేయడానికి హోల్స్ ఏం చేయలేదు. మిర్రర్ పెట్టించుకోవాలనుకుంటే ఇదొక మంచిదని చెప్పాలి. ఎవరన్నా ఇలా ట్రై చేస్తే చేయండి. కొత్తగా కనుక కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నట్టయితే మిర్రర్ డైరెక్ట్ స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సిలికాన్ గమ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అయితే వాళ్ళు మెజర్మెంట్స్ అవన్నీ తీసుకుంటున్నారు, ఎంత హైట్లో పెట్టాలి ఏంటి అనేది తీసుకొని అక్కడ స్టిక్స్ అనేవి పెట్టారనమాట. స్టిక్స్ పెట్టేసి టేప్స్ వేశారు. డెక్లం చిన్న చిన్న టేప్స్ ఉంటాయి కదా మనకు కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడు, ఆ టేప్స్ వేసేసి ఆ మిర్రర్ ఎంత హైట్ కావాలో టెస్ట్ చేసుకొని తర్వాత దానికి ఇలాంటి సిలికాన్ గన్ అనేది ఉంటుంది అప్లై చేసేసి దానికి డైరెక్ట్ టైల్స్కి ఇలా స్టిక్ చేసేస్తున్నారు అనమాట. సో స్టిక్ అయిపోతుంది. ఇంకా అది ఒక 2 డేస్ మటుకు మనము ఆ స్టిక్కర్స్ అనేవి తీయద్దు, కొంచెం అతుక్కునే వరకు. ఇంకా అది పడిపోవడం అలా ఏం జరగదన్నమాట. సో ఫైనల్గా అయితే ఇక్కడ కూడా మిర్రర్ అనేది వచ్చేసింది, బెడ్రూమ్లో కూడా ఇలా వచ్చేసింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో దాని వెనకాల థర్మాకోల్ ఎలా ఫిక్స్ చేశాను ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సే నెక్స్ట్ వీడియో. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్.